జగన్ తీరుపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. జగన్ను ఎవరో పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు 2029 ఎన్నికల్లో ప్రజలు ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు. శాసనసభలో సమయం ఇవ్వరన్న జగన్ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విష్ణుకుమార్ రాజు కోరారు. ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ కెరీర్ని వెనక నుంచి ఎవరో బ్యాక్ స్టాప్ చేసేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా రాదు అనేది ఆయనకి తెలుసు. ఓకే, మీరు మొండి పట్టొచ్చు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఏమవుతుంది, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేస్ అసెంబ్లీకి రాకపోతే రేపొద్దుట 2029లో వారు ఏ ముఖంతో అక్కడ ఎవరైనా క్యాండిడేట్స్ నాకు ఓటేయండి అని చెప్తారు. అడిగితే ప్రజలు ఎందుకు నమ్మాలి? మీకు ఓటేసినా మీకు ఉపయోగం లేదు, మీకు ఎందుకు ఎట్లాగే అసెంబ్లీకి రారు, వాళ్ళకి ఓటు వేయొద్దు అని చెప్పే ప్రచారం చేస్తాము. నేను కూడా అదే ప్రచారం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా చెప్తున్నాను, మీరు అసెంబ్లీకి దయచేసి రండి. అట్లాగే మీరు అసెంబ్లీకి వస్తే మాకు టైం ఇవ్వరు అని మీరు కూడా మాట్లాడుతున్నారు. అది చాలా చాలా తప్పు. మీరు అసెంబ్లీకి మీరు రాకుండానే టైం ఇవ్వరు అని మీరు ఎట్లా చెప్తారు? అది మీరు ఊహించుకుని చంద్రబాబు నాయుడు గారు మాకు టైం ఇవ్వరు అని చెప్పడం అనేది హాస్యాస్పదము. ప్రెస్ మీట్ పెట్టడం ఏంటండి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ప్రపంచం అంతా తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వాస్తవం కాదు. ఇది ఊరికే ఊహించుకుని చెప్తున్నారు తప్ప ఫ్యాక్ట్ మాత్రము కాదు. అసలు మీకు డిఎస్సి తప్పు 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 అని చెప్పే బదులు అసలు మీ వైఎస్ఆర్సీపీ నాయకులే, వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఈ విధంగా ధర్నాలు లేకపోతే ఇటువంటివి చేస్తున్నారో, ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, మీ ఎమ్మెల్యేస్కి చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళాలని చెప్పి మీరు ధర్నా చేయండి. మీరు మీ వాళ్ళని ప్రశ్నించి తద్వారా వాళ్ళు వచ్చి అప్పుడు అసెంబ్లీలో ప్రశ్నిస్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది.